అండి ఈరోజైతే సింపుల్ వేలో 5 నిమిషాల్లో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. నేను ఈరోజైతే ఒక రెసిపీ వీడియో చూపిస్తున్నాను. అంటే రెసిపీకి సంబంధించిన టమాటో చట్నీకి సంబంధించిన థంబ్నెయిల్ చూపిస్తున్నాను. మీకు ట్రావెలింగ్ కానీ ఏదైనా మనం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అండి సింపుల్ వేలో. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్కి వెళ్ళి చాట్ జీపీటీని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. నాది డౌన్లోడ్ ఉంది కాబట్టి ఓపెన్ అని ఒత్తితే నాది వచ్చేస్తుంది. చూడండి, నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్నాను. మనం గూగుల్ అకౌంట్ తోటి అయితే దాన్ని సైన్అప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఫొటోస్ మనం రెసిపీ ఫోటో మన ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఫోటో యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఓన్లీ రెసిపీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెసిపీ ప్లస్ నా ఫేస్ కూడా ఫోటో వేస్తున్నాను. అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు 3, 4, 5 వరకు అయితే మనం తీసుకోవచ్చు ఫొటోస్. ఇప్పుడు ఇక్కడైతే నోట్ రాయాలి కింద. అంటే మనకి ఏ థంబ్నెయిల్ కావాలో రాస్తే దానికి తగ్గట్టుగా మనకు థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడైతే నేను టమాటో చట్నీ కాబట్టి టమాటో చట్నీ అని రాసి, ఆ తర్వాత రెసిపీ అని రాసి క్రియేట్ దిస్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని రాస్తే సరిపోతుంది. తనకు అర్థమయ్యేటట్టు మనం టైప్ చేసేసుకోవాలి. ఇంకా టైప్ చేయడం రాని వాళ్ళకి ఇక్కడ మైక్ ఉంటుందో మైక్లో చెప్పేసినా వచ్చేస్తుందండి సింపుల్ వేలో. ఇక్కడ కాకపోతే మనం చేసే రెసిపీ పేరు అయితే కరెక్ట్గా పెట్టాలి. రెసిపీ అని కాదు, ట్రావెలింగ్ ఏ వీడియో అంటే ఆ వీడియోకి అయితే మంచి థంబ్నెయిల్ క్రియేట్ అయిపోతుందండి. ఇలా మనం టమాటో చట్నీ రెసిపీ అని రాసేసి క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ యాడ్ దిస్ ఫొటోస్ అని పెట్టేస్తే ఇంకా అది మనకు ఒక 5 మినిట్స్ టైం తీసుకొని అయితే మనకు మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేసేస్తుంది. ఈ థంబ్నెయిల్ వాడడం వల్ల ఎటువంటి కాపీరైట్ రాదండి. ఇప్పుడు మంచి క్రియేటర్సే ఇలా చాట్ జీపీటీని యూజ్ చేసే థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసి పెడుతుంటారు. మీరు కూడా చూసుంటారు. ఇది ఇంత సింపుల్ అండి. సింపుల్ వేలో ఇది రెసిపీ. 2 ఫోటోలు పెట్టాను, అది రాసాను అంతే. ఎంత చూడండి ఎంత మంచి థంబ్నెయిల్ అయితే చేసి ఇచ్చిందో. అయితే దీన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇది డౌన్లోడ్ అవ్వదన్నట్టు. డౌన్లోడ్ అవ్వనప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తే అది పెద్దగా అవుతుంది. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళి దీన్ని మనమైతే క్రోప్ చేసుకొని థంబ్నెయిల్కి తగ్గిన సైజులో మనం సెట్ చేసుకుంటే మన థంబ్నెయిల్ రెడీ అండి సింపుల్ వేలోనే. ఇంకా వీడియోస్ కూడా మంచి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. థంబ్నెయిల్ని చూసాక కదా అందరూ వీడియోస్ ఓపెన్ చేస్తారు. మీకు కనుక నా ఈ ప్రయత్నం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బలవంతం ఏం లేదండి. నేను ఒకటి నేర్చుకొని మీకు కూడా చూపిస్తున్నాను. ఇంత సింపుల్గా చేసుకున్నప్పుడు మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. పెద్ద క్రియేటర్స్ ఇంత సింపుల్ వేలో చేసుకుంటున్నారు కదా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే పంచుకున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.